డబ్బు అధికారం ఉంటే ఈ దేశంలో ఏదైనా చేసి దర్జాగా తిరగొచ్చు. కాకపోతే నువ్వు చేసే తప్పు ఏ వ్యవస్థనైనా ఎవరినైనా ఎన్నాళ్ళైనా కొనగలిగే స్థాయిలో ఉండాలి. చట్టం, న్యాయం, ధర్మం కూడా డబ్బును బట్టే పనిచేస్తాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అక్రమాస్తుల కేసులో జగన్కు బెయిల్ వచ్చి నేటికి సరిగ్గా పుష్కర కాలం అవుతుంది. అయినా ఆయన దర్జాగా బయటే ఉంటున్నారు. ఏకంగా సీఎంగా 5 ఏళ్లు పనిచేశారు. క్విట్ ప్రోకో ద్వారా వేల కోట్లు కూడబెట్టి జగన్ అడ్డంగా దొరికిపోయారు. సిబిఐ, ఈడీ కేసులు పెట్టింది. జగన్ ఆస్తుని ఈడీ కోర్టుకు అటాచ్ కూడా చేసింది. ఆధారాలతో సహా అన్ని కోర్టు ముందు ఉంచింది. కానీ 12 ఏళ్లుగా ఆ కేసులు కనీసం ట్రయల్కు కూడా రాలేదు. దేశంలోనే అతిపెద్ద అవినీతి కేసు, విదేశీ యూనివర్సిటీలో సైతం పాఠ్యాంశంగా మారిన జగన్ అవినీతిపై చర్యలు తీసుకోవడంలో మన వ్యవస్థలు విఫలమయ్యాయి. 12 ఏళ్లు బెయిల్పై ఉండి ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టడమే కాకుండా సీఎంగా ఉన్నప్పుడు కూడా వ్యవస్థల్ని మళ్లీ దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? రాజ్యాంగం ప్రకారం చట్టం, న్యాయం అందరికీ సమానం. కానీ డబ్బున్నోళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్లకు ఇంకొంచెం ఎక్కువ సమానమని జగన్ నిరూపిస్తున్నారు. ఆయన దోపిడీ టీములు కలిసి కేసులు విచారణకు రాకుండా ఒకటి తర్వాత ఒకటి ఏకంగా 130 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. వాటిపై విచారణలకే సమయం గడిచిపోతుంది. కానీ ఇప్పటి వరకు తీర్పులు రాలేదు. పక్కా ఆధారాలున్నా కేసుల్లో కూడా క్వాష్ పిటిషన్లు వేసి న్యాయ వ్యవస్థల టైంను వృధా చేయడం వ్యూహాత్మకమే. కానీ ఎవరూ దాన్ని ఆపలేకపోయారు. క్వాష్ పిటిషన్లపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. సిబిఐ కోర్టులో 8వ జడ్జి గత న్యాయమూర్తి విచారణ పూర్తి చేశారు. తీర్పు రిజర్వ్ చేశారు. అనారోగ్యంతో కొంతకాలం సెలవు పెట్టారు. ఈలోపు ఆయన బదిలీ అయ్యారు. మళ్లీ విచారణ మొదటి నుంచి జరుగుతుంది. ఇలా 7 సార్లు జరిగింది. ఇప్పుడు 8వ న్యాయమూర్తి విచారణ చేస్తున్నారు. తీర్పులు ఎప్పటికి వస్తాయో తెలియదు. వ్యవస్థలో ఇలాంటి లోపాలుంటే జగన్ లాంటి వారు తన ఆట ఆడకుండా ఉంటారా? జగన్ చేసే నేరాలు చిన్నవి కాదు, పెద్ద మాఫియాలా ఉంటాయి. ఆధారాలని ఉన్నా ఆ మాఫియా వ్యవస్థలతో ఆటాడేసుకుంటుంది. దానికి ప్రజలు అంతో ఇంత ఇచ్చిన అధికారాన్ని కూడా వాడేసుకుంటారు. వివేక హత్య కేసు ఏళ్ల తరబడి సాగడానికి ఆయన చేసిన విన్యాసాలే కారణం. బెయిల్పై ఉండి సీఎం పదవి చేపట్టి ఏకంగా న్యాయ వ్యవస్థని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవస్థలకు సైతం ఎంత ప్రమాదకరమో అంచనా వేయడం కష్టం కాదు. కానీ ఎప్పటికప్పుడు ఈ కేసుల విషయంలో ఆయనదే పైచేయి అవుతుంది. ఇప్పటికి 12 ఏళ్ళు అవుతుంది. ఇంకెంతకాలం పడుతుందో కూడా తెలియదు. ఇది వ్యవస్థల వైఫల్యమా? ఆ వ్యవస్థలతో ఓ వ్యక్తి ఆడే గేమా? లైవ్లో సిద్ధుకున్నారు. సలీం గారు నమస్తే. సలీం గారు వినపడుతుందన్న మాట? సార్ మీరు మ్యూట్ చేశారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు. మొత్తం మీద కేసుల విషయంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. జగన్ గారు బెయిల్పై బయటకు వచ్చి 12 ఏళ్ళు అవుతోంది. ఇప్పటికీ 12 ఏళ్ళు అవుతుంది. ఇంకెంతకాలం పడుతుందో కూడా ఎవరికీ తెలియట్లేదు. ఇది వ్యవస్థల వైఫల్యం అనుకోవచ్చా? మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వ్యవస్థల వైఫల్యమే ఉంది. ఎందుకంటే ఒక డిశ్చార్జ్ పిటిషన్స్ వేసిన తర్వాత, మరి ఒక జడ్జి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, మరి కొత్త జడ్జి వచ్చిన తర్వాత మరి ఒకసారి ఆ డిశ్చార్జ్ పిటిషన్ వింటారు. సో అలానే ఉంది ఇది. నేను కూడా ఒక మర్డర్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ వేసాను. ఆ డిశ్చార్జ్ పిటిషన్ 2018 మర్డర్ కేసు, కానీ ఈ రోజు వరకు కూడా దాని మీద విచారణ నడుస్తుంది. సో అలానే ఉంటుంది. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ తొందరగా 90 days లో దాన్ని డిశ్చార్జ్ చేయాలి. సో దీంట్లో 13,000 పేజ్ ఉన్న చార్జ్ షీట్లు అవి దాని మీద వీళ్ళు ఏమిటో వ్యవస్థ యాక్చువల్లీ
ఈ స్పెషల్ కోర్ట్స్ డే బై డే పని చేయాలి సార్, డే టు డే కాకుండా. కానీ స్పెషల్ కోర్ట్స్ కి అసలు డే టు డే పని చేయాలని లా ఉంది, కానీ డే బై డే కూడా పనిచేయటం లేదు. అది ఇది ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు వ్యవస్థలో ఏముందంటే ఇప్పుడు బిఎన్ఎస్ అది పెట్టారు, కానీ యాక్చువల్ మనకు కోర్స్ కావాలి. 17,000 స్టాఫ్స్ ఉన్నారు జడ్జిలు, కానీ 70,000 మన ఇండియా కావాలి. 1,40,000 కోట్లు ప్రజలకి 70,000 జడ్జిలు ఏం పని చేస్తారు చెప్పండి. దాని మీద అసలు అది డెవలప్ చేయాలి, ఆ బిల్డింగ్స్ డెవలప్ చేయాలి, ఆ వ్యవస్థ డెవలప్ రావాలి. కానీ అది చేయకుండా ఈ కొత్త లాస్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి హిట్ అండ్ డైవర్షన్ మెథడ్ లా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పనిచేసింది. ప్రతి కేసుకి 3 years లా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు అది 2011-12 కేసు, కానీ ఈ రోజు కూడా ఇంకా కొనసాగుతుందంటే చాలా బాధాకరంగా ఉంది. అది ఈ వ్యవస్థల లోపల ఉంది సార్, అదే పెద్ద ఫ్లా ఉంది ఇలా. సలీం గారు, మీరు అంటున్నారు కొంతమంది అంటే జడ్జీలు లేరు, వ్యవస్థ అంటే బిల్డింగ్స్ లేవు, కోర్టులు లేవు, అందువల్లే కొంత లేట్ అవుతుంది కానీ ఒక కారణం చెప్పారు. కానీ చిన్న చిన్న నేరస్తులు కానీ అనవసరంగా కేసులు ఇరుక్కున్న వాళ్ళకి మాత్రం సాయంత్రానికి వాళ్ళకి సంబంధించిన తీర్పు వచ్చేస్తుంది కదా సార్, దాన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే పెద్దవాళ్ళకి మాత్రం 12 ఏళ్ళు పడుతుంది, చిన్నవాళ్ళకి మాత్రం 12 గంటల్లో తీర్పిస్తుందా మీ న్యాయస్థానం? అదే 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 జడ్జి కూడా అదే చెప్తారు కదా. జడ్జి కూడా ఇదే అంటే ఇప్పుడు ఏమున్నారు, వేరే వాళ్ళ లాని యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక డిశ్చార్జ్ పిటిషన్ చేస్తున్నారు, మరి చేసిన తర్వాత మరి జడ్జి ట్రాన్స్ఫర్ అయిన అనుకో, మరి ఇంకో జడ్జి వచ్చిన తర్వాత మరి అదే వినాలి. సో మరి ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీద స్టేక్ మరి హైకోర్టు వెళ్ళిపోతారు, ఆ హైకోర్టు కొట్టింది అనుకో మరి సుప్రీంకోర్టు వెళ్ళిపోతారు, సుప్రీంకోర్టు నుంచి మరి హైకోర్టుకి రావాలి, హైకోర్టు నుంచి మరి కింద రావాలి. ఇదే ఉంది. ఇప్పుడు మనం ఈ కోడికత్తి కేసు కూడా చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాలి, సాక్ష్యం చెప్పాలని ఒక మనము నిదానం దాని మీద మనం పోరాడితే జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ వేశాడు, అసలు నాకు డీప్ విచారణ చేయాలి. ఆ కొట్టిన పిటిషన్ మీద జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళారు. ఆ పిటిషన్ మీద 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు లిస్టింగ్ గా రాలేదు. మొన్న లిస్టింగ్ లో వస్తే మరి తీసుకుని మరి దసరా తర్వాత తీసుకుంది. సో వ్యవస్థలో ఎలా ఉందంటే జ్యుడిషియరీకి పెట్టుబడి ఎవరున్నారు, పలుకుబడి ఎవరున్నారు, వాళ్ళే ఇది చేస్తుంది. కానీ బీదోళ్ళకి అది చేయదు ఎవరైనా, ఎందుకంటే బీదోడు ఆ లాయర్ ని హైర్ చేయలేకపోతాడు కదా. జగన్మోహన్ రెడ్డి 200 crores పెట్టని కూడా రెడీ ఉంటాడు. ఆ బీదోడు రోజు 200 సంపాదించడానికి ఆయన కష్టపడతారు. సో దానివల్ల అతనికి సపోర్ట్ గా ఎవరు లాయర్ కూడా రాదు, అందుకే అతనికి న్యాయం దొరకదు. బీదోలు అన్యాయంకి గురి అయిపోతారు. పలుకుబడి ఉన్నారు, మైటీ పర్సన్స్ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ లాని అనుకూలంగా తీర్పులు తీసుకుంటారని ఇదే సమాజంలో ఒక నమ్మకం ఉంది. సలీం గారు, ఐ థింక్ మీరు కోడికత్తి కేసుకు సంబంధించి మీరే వాదిస్తున్నారు. అంటే ఇక్కడ శ్రీనివాస్ పాపం అన్యాయం అయిపోతున్నాడా, లేకపోతే అక్కడ నిజంగా ఏం జరిగింది? అది నిజంగా ఏం జరిగింది, అది అన్ని మ్యాటర్ ఇది కమ్ త్రూ ఆఫ్టర్ ద ట్రయల్ ఆర్ ఇన్ ట్రయల్. కానీ ట్రయల్ కోర్ట్ కి జగన్మోహన్ రెడ్డి రానికి భయపడుతున్నారంటే దాని మీద మీరు మరి అడగండి నాకు. వై జగన్మోహన్ రెడ్డి గెటింగ్ ఫేర్ టు అటెండ్ ద హానరబుల్ కోర్ట్ ఆఫ్ ద ఎన్ఐఏ? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన వాంగ్మూలం ఉంది, ఆ బాధ ఏముంది, ఆయన చెప్తేనే కదా మనకు ఏదో తెలుస్తుంది, ఉన్న నిజాలు ఏమున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకి రాను, నన్ను వీడియోగ్రఫీ నుంచి మీరు నా వాంగ్మూలం రికార్డ్ చేయండి, దాంట్లో అసలు హంతకులు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, హర్షవర్ధన్ చౌదరి ఉన్నాడు, ఏమంటారు కోడికత్తి సీను కాదని ఆయన పిటిషన్ వేసాడు. ఆ పిటిషన్ అసలు మెయింటైనబుల్ కాదు. మీకు న్యాయం దొరకకుంటే పోలీస్ స్టేషన్ ఎన్ఐఏ తీసుకుంది, ఎన్ఐఏ డీజీకి మీరు కంప్లైంట్ చేయాలి, జడ్జ్ కి ఎలా ఇస్తారు? సేమ్ కంప్లైంట్ మనం సేమ్ కోర్టులో వేస్తే కొట్టేస్తారు అప్పుడే, ఇది అసలు మెయింటైనబుల్ కాదని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అంటే ఆ క్రియేటివిటీ మీద అతన్ని ఆనర్ చేశారు, కానీ దాన్ని అలా టైం పాస్ గా ఆయన వివరిస్తున్నారు. సో అదే ఉంది. సో ఈ రోజు నేను చెప్పిన నా వాదన ఏముంది అదే రేపు జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా అదే మీకు పబ్లిక్ కి చెప్తానని నేను భావిస్తున్నాను సార్. ఎస్, మీరు చెప్తున్నట్టుగా ఈ క్విట్ ప్రోకో కానీ ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంక మున్ముందు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా, లేక ఇట్లా మేనేజ్ చేసుకుని పోయే అవకాశం కనిపిస్తుందా? ఒక లాయర్గా, ఒక సీనియర్ న్యాయవాదిగా మీకు ఏమనిపిస్తుంది సార్? సేమ్ ఉంది, మీరు చెప్పిన మాట నిజం ఉంది, అలానే ఉంటుంది అది. దానికి ఈవెన్ దో నంబర్ ఆఫ్ కేసెస్ లా నేను ఎన్ఐఏ కేసులు మనం చూస్తున్నాము, బెయిల్ అంటే బెయిల్ ఇయ్యాను, 4 months లా విచారణ క్లోజ్ అంటారు. 4 months కాదు 4 years అయితే కూడా విచారణ క్లోజ్ అవ్వదు. సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చిన తర్వాత కూడా అవ్వదు. అలానే ఉంది. మనం వ్యవస్థ అలా చెప్తున్నాం కదా, జ్యుడిషియరీ ఆఫీసర్స్ కావాలి, ఈ స్పెషల్ కోర్ట్ కి
ఆ స్పెషల్ జడ్జ్ కాలేరు, డైలీ విచారణ చేస్తేనే అవుతుంది సార్. ఈ అన్ని ఒకటే కోట్ల ఒకటే జడ్జికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 100 కేసులు విన్నారంటే ఒకటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కేసు ఒకసారి హియరింగ్ వచ్చిన అనుకో, రాత్రి వరకు వాళ్ళు దాని మీదనే ఒకటే చెప్తారు అది. సో దాని మీద వేరే కేసులు కూడా ప్రభావం అవుతుంది, ఇలా ఓన్ కేసులు కూడా డీలే అవుతాయి. సో మరి ఒకసారి విన్న తర్వాత మరి 2 months 1 month డేట్ ఇచ్చిన తర్వాత మరి దాని తర్వాత మరి ఏదో హాలిడే వస్తుంది, దాని తర్వాత ఏదో వస్తుంది, ఇలా అని అవుతుంది. సో స్పీడప్ ఉండాలి ఏదైనా కేసులో, స్పీడప్ ఉంటేనే మనకి ఇది ఉంటుంది. అంటే దాదాపు 12 ఏళ్లు బెయిల్పై విడుదలై ఆయన. ఇలాంటి కేసులు మీరు ఎప్పుడైనా చూసారా సార్? ఇంత గ్యాప్ అనమాట. ఈ విధంగా బయట తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా చాలా మీరు వాల్యుబుల్ పాయింట్ అడిగారు. రాజస్థాన్ రాజా అంటే ప్రిన్స్, అక్కడ కింగ్ కి ఎన్కౌంటర్ చేశారు 1973 లేదు 1985 లా. ఎవరు చేశారు? పోలీసు వాళ్ళు చేశారు. ఆయన చేసిన తప్పు ఏమో హిమ్సెల్ఫ్ ఆయన ఎలా ఒక మన తిరంగా అతనికి బండి పెడితే ఆయన ఒక కింగ్డమ్ ఫ్లాగ్ కూడా పెట్టుకుని తిరుగుతుంటాయి. ఈజ్ హిమ్సెల్ఫ్ కింగ్. ఆయన మనం విలీనమైన తర్వాత, భారతదేశం విలీనం తర్వాత ఆయన కింగ్ లాగానే తిరుగుతుండే. ఆయనకి కాంగ్రెస్ కి పడలేదు. ఆయన రాజా వెళ్ళి ఆ కార్ తీసుకెళ్లి ఆ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు అతను హెలికాప్టర్ కి హిట్ చేశారు. సో దాని మీద అక్కడ ఉన్న లోకల్ పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, ఆయన పోలీస్ స్టేషన్ కి ఏదో వెళ్తున్నాడు, ఆ సరెండర్ కి సంథింగ్ ఇష్యూ ఉంది. సో అతనికి ఆన్ రోడ్ డే లైట్ లా ఆయన ఎన్కౌంటర్ చేశారు 1984 లా. ఆ న్యాయం కోసం పోరాడిన వాళ్ళకి మొన్న ఏమంటారు 2-3 months బ్యాక్ జడ్జ్మెంట్ వచ్చింది. అంటే ఒక మనిషి చచ్చిపోయిందా నియర్లీ 40 years తర్వాత తిరిగి వచ్చింది. సో అంత స్లో జ్యుడిషియరీ ఉంది. అయితే మీరు చూసి ఒక కింగ్ ని ఎన్కౌంటర్, ఫేక్ ఎన్కౌంటర్ అని జడ్జ్మెంట్ రానికి 40 years పడింది. సో మీరు జగన్మోహన్ రెడ్డి కేసుని విచారించాలంటే ఎంత టైం పడుతుంది మీరు అనుకోండి. ఆయన కింగ్ అంటున్నారు. ఆయన బిఫోర్ ఇండిపెండెన్స్ కింగ్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా కింగ్ లాగా ఉన్నాడు ఆయన. కానీ ఆయన ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే అక్కడ నుంచి 4-5 times కాదు, ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు నుంచి మన ఎలక్షన్స్ అవుతాం. ఈవెన్ దో బిఫోర్ ఎన్కౌంటర్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎమ్మెల్యే. ఆయన కేసుకి తీర్పు రానికి 40 years పడింది. మీరు చెప్పండి ఇప్పుడు నాకు వ్యవస్థ ఎలా ఉంది, ఏముంది మీరు చెప్పండి. అంటే 12 ఏళ్ళుగా కనీసం ట్రయల్ కూడా రావట్లేదు సార్ కేసులు. అదే అందరూ అనుకుంటున్న విషయం. అదే ఇప్పుడు సార్ దీంట్లో ఏముంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో అక్యూజ్డ్ ఉన్నారు. హీ ఫేసింగ్ ట్రయల్. ఉన్న వ్యవస్థ, సంస్థ, టీడీపీ పార్టీ, మరి ప్రజా సంఘాలు వాళ్ళు కూడా రావాలి కదా. ఇప్పుడు మనం కోడికత్తి కేసు వాదించాం, ఎవరైనా వచ్చి అప్రిషియేట్ చేశారు ఎక్సెప్ట్ మీడియానే దాన్ని చాలా హానర్ చేసింది, చాలా గౌరవించింది. ఏ పార్టీ కూడా ముందలకి రాలేదు, ఏ పర్సన్ కూడా ముందలకి రాలేదు. మీరు చూస్తారు, నా తప్ప నా సరౌండింగ్ లో కూడా ఒక లాయర్ కూడా కనబడదు. అంత భయం ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే. ఆ వ్యవస్థలో యథా ప్రజ తదా రాజా అంటారు కదా, ప్రజలు ఎలా ఉంటారు రాజా అలానే ఉంటారు. ఎలా ప్రజలు ఉంది వ్యవస్థ కూడా అలానే ఉంటుంది. సో దిస్ ఇస్ ద డార్క్ రియాలిటీ ఆఫ్ ద అవర్ సొసైటీ. అంటే సలీం గారికి కూడా బెదిరింపులు వచ్చాయంటారు. బెదిరింపు రాలేదు, కానీ ఎవరు అప్రిషియేట్ చేసలేదు ఎక్సెప్ట్ మీడియా ఛానల్. నేను హ్యాట్సప్ చేస్తాను, వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళే నన్ను చాలా గ్లోరిఫై చేశారు, రికగ్నైజ్ చేశారు, నా మంచితనం ని వాళ్ళు హైలైట్ చేశారు. కానీ ఎవరు రాలేదు. ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టీడీపీ వైసీపీ గొడవ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి ఒక్కసారి కూడా రికగ్నైజ్ చేయలేదు. మీరే చూడండి, అది కూడా పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది. సో వాళ్ళు కూడా ఏది రికగ్నైజ్ చేయలేదు, దాని మీద మాట్లాడలేదు. రైట్, మీరు చెప్తున్నట్టు పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయంగా న్యాయ వ్యవస్థ కనపడుతోంది సార్. చేంజెస్ వస్తే బాగుంటుంది అనమాట. 100% రావాలి సార్, చేంజెస్ రావాలి. రైట్, థ్యాంక్ యూ సలీం గారు, లైవ్లోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.